హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. పిఎఫ్ అప్లై చేసిన తర్వాత ఈపీఎఫ్ పోర్టల్లో మనం క్లెయిమ్ స్టేటస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని వస్తుంది. దాని తర్వాత పిఎఫ్ క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్లకుండా స్టక్ అయి ఉంటుంది. ఇలా ఉంటే మరి పిఎఫ్ ఎప్పటికీ పిఎఫ్ ఆఫీస్ వెళ్తుంది అనేది తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక క్లెయిమ్ అప్లై చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత మన యొక్క క్లెయిమ్ పిఎఫ్ ఆఫీస్కు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనము క్లెయిమ్ యొక్క స్టేటస్ చూస్తున్నట్లయితే అండర్ ప్రాసెస్లో ఉంది అని చూపిస్తుంది. కానీ ఇక్కడ నేను ఒక క్లెయిమ్ ఇక్కడ చూపిస్తాను. వీరికి సబ్మిటెడ్ పోర్టల్ అని వస్తుంది, క్లెయిమ్ అయితే ముందుకు వెళ్ళడం లేదు. ఇలా వస్తే మరి ఏం చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను. యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాలి. తర్వాత ఇలా మనకు 1 టైం పాస్వర్డ్ అయితే సెండ్ చేస్తారు. 1 టైం పాస్వర్డ్ అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనము క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడాలి. సో క్లెయిమ్ యొక్క స్టేటస్ ఎక్కడ చూస్తాము? ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, క్లెయిమ్ స్టేటస్. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనము పిఎఫ్ ఎన్నిసార్లు అప్లై చేసాము దాని యొక్క స్టేటస్ని ఇక్కడ మనము పొందవచ్చు. ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను క్లెయిమ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనము పిఎఫ్ అప్లై చేసినప్పుడు డేటు టైంతో సహా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు పిఎఫ్ అప్లై చేసామో దానికి సంబంధించిన డేటు టైం వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత క్లెయిమ్ మనకు ఎప్పుడు ఫీల్డ్ ఆఫీస్ వెళ్ళింది అనేది ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కొందరికి ఏంటంటే ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడ డాష్ ఉంటుంది, అంటే ఇక్కడ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళదు అనమాట. ఎప్పుడైతే పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుందో అప్పుడే మీ యొక్క క్లెయిమ్ ఇక్కడ అండర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండర్ ప్రాసెస్ అంటే పిఎఫ్ ఆఫీసర్ ఇంకా మన క్లెయిమ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తేనేమో ఈ విధంగా క్లెయిమ్ సెటిల్ కానీ రిజెక్ట్ కానీ. సో మీరు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే, కరెక్ట్గా ఫామ్ ఫిలప్ చేస్తే సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేదా మీరు ఏదైనా రాంగ్ చేస్తుంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇప్పుడు సాంకేతిక లోపం ఉండడం వల్ల మీరు పిఎఫ్ అప్లై చేసిన తర్వాత కూడా క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది పోర్టల్లో, కానీ ఇక్కడ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళకుండా డాష్ ఉంటుందన్నమాట. డాష్ అంటే వెళ్తేనేమో ఇక్కడ డే టు టైం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 21st మీరు అప్లై చేశారు నైట్ 11:30కి, 22 నైట్ 10:32కు వీరికి పిఎఫ్ క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళింది. అంటే సుమారుగా ఒక 12 అవర్స్ తర్వాత పిఎఫ్ అనేది ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వీరు అప్లై చేసినటువంటి క్లెయిమ్. సో ఈ విధంగా కొందరికి 1 డే కాదు 1 వీక్ అయినా కూడా ఇంకా పిఎఫ్ క్లెయిమ్ అండర్ ప్రాసెస్ అని చూపించకుండా సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది అంటే ఇది టెక్నికల్ ఎర్రర్ వల్లే ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. సాంకేతిక లోపం వల్ల అలా చూపిస్తుంది. సో అలా ఉంటే మనం ఏం చేయడానికి లేదు, వెయిట్ చేయాలి. ఒక 7 days 10 days తర్వాత ఆటోమేటిక్గా క్లెయిమ్ అనేది ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. దాని తర్వాత క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఓకేనా? వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.